హలో అండి. బెండకాయతో ఒకసారి ఇలా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నేను ఈ కర్రీని గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి పక్కన ఆనంద భవన్ హోటల్లో టేస్ట్ చేశానండి. చాలా టేస్ట్‌గా ఉంది. అది మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు వేగనిచ్చి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసి వేగనివ్వాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి టమాటాను మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి, ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని వేగనిచ్చి ఒక అర గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోగా ఒక గిన్నెలో ఒక స్పూను బియ్యపిండి వేసి కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ మగ్గిందేమో చూద్దాం. బెండకాయ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కలుపుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని పోసుకొని కొంచెం సేపు కలియబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి.